తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఢిల్లీలో ప్రధాని కేంద్ర మంత్రులు ఏఐసీసీ అగ్రనేతల్ని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకు సాగుతోందని వివరించారు. అటు తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానికి రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్. ఇన్నర్ గా చేసిన కామెంట్స్ ను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్. ఈ నెల 8-9 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. తొలుత పార్లమెంటులోని పీఎంఓలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ప్రధానికి అందజేశారు. కేంద్రం వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని ప్రధానికి వివరించారు. అన్ని రంగాల వృద్ధికి భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు ప్రధానికి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీతో దాదాపు అరగంట పాటు జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పర్మిషన్, హైదరాబాద్ RRR సౌత్ ప్రాజెక్టుకు అప్రూవల్ ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ నుంచి బందర్ పోర్టు వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చేపట్టాలన్నారు. హైదరాబాద్ నుంచి మన్ననూరు మీదుగా శ్రీశైలం వరకు 4 లైన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని ప్రధానికి రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానాలు అందించారు రేవంత్ రెడ్డి. కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన సీఎం రేవంత్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్తో భేటీ అయిన సీఎం రేవంత్ ప్రతిష్టాత్మక సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. పార్లమెంటు భవనంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ఎల్ఓపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎంపీ ప్రియాంక గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ అగ్రనేతలను సన్మానించిన సీఎం రేవంత్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్, గ్లోబల్ సమ్మిట్ గురించి వివరించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిందిగా హైకమాండ్ నేతలు ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ను రిలీజ్ చేస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. 2047 వరకు $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను ఎలా చేరుకుంటామో వివరిస్తామన్నారు. గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు చెప్పారు ఎంపీ వంశీకృష్ణ. తెలంగాణ గత 2 సంవత్సరాలుగా ప్రజాపాలన ఏదైతే సక్సెస్ఫుల్ గా చేసినామో ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసే పనులు చూసి తెలంగాణలో అభివృద్ధి ఎట్లయితే నడుస్తుందో అది డిసెంబర్ 8, 9 నాడు గ్లోబల్ సమ్మిట్లో మరి తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. $3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. హిందూ దేవుళ్లపై మాట్లాడినట్టు ట్రోల్స్ పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వాటిని ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ టూర్లో మీడియా చిట్చాట్లో చెప్పారు సీఎం. ఉత్తర భారతంలో కూడా తనను పాపులర్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ హిందూ సమాజం లాంటిదే అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన డీసీసీ మీటింగ్ లో చేసిన కామెంట్స్ ని ఎడిట్ చేశారని ఆరోపించారు సీఎం. జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కోల్పోవడంతోనే బీజేపీ వివాదం చేస్తోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.